మరో రాజమౌళి అట, వాళ్ళ అన్న మంచోడు, వాళ్ళ తండ్రి మంచోడు. రాజమౌళి అనే డైరెక్టర్ ఇలా సంచలన కోసం కొమరం భీము టూపు పెట్టిండు. ఒప్పుకుంటావా? కొమరం భీము టూపు ఒప్పుకుంటావా? ఇలా ఆదివాసుల మనోబలం దెబ్బతీస్తుందే కదా. నేను చెప్పి ఇలా మనకని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది మామూలు అడుగుతా ఉన్నారు, కొమరం భీము టూపు పెట్టినటువంటి రాజమౌళి నీ దమ్ముంటే ఆ ఓవర్సీలో పచ్చ జెండా ఉన్నాడు ఓవేసారి పట్టుకరా, నిజాం ఫోటోకో వానికో బొట్టు పెట్టు, మెడల కాస సినిమా తీసే ధైర్యం బిడ్డ. నువ్వు కనుక సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే కొమరం భీము కించపరిచే విధంగా, ఆదివాసుల హక్కులను కించపరిచే విధంగా, ఆదివాసుల మనోభావాలను కించపరిచే విధంగా నువ్వు సినిమా తీసిన బిడ్డ, నీ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే నేను పరిస్థితులు కొట్టి వారపడుతుంది బిడ్డ. ఎవరైనా సినిమా థియేటర్ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే ప్రతి సినిమా థియేటర్ కాలబెడతాం, ప్రతి సినిమా దగ్గర చేస్తాం. దీంట్లో వెనుక పద్ధతి లేదు, తక్కువ సమాచారం. ఎవరైనా హిందువులకు కించపరచడమే. వాళ్ళ హిందువుల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, అన్ని వర్గాలను సమానంగా చూడని చెప్పి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఒకే వర్గానికి కొమ్మగాస్తూ మైనార్టీ సంతుష్టికరణ విధానాలు పెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సెక్యులర్ పార్టీలు. ఈ కుహానా సెక్యులర్ దాన్ని టిపస్వంతం అవసరం ఉంది. 80% హిందువుల గురించి మాట్లాడమే మతతత్వం అయితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, అనుమానం లేదు. వెనుకలు మీరు పోటీస్తే టీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో, కమ్యూనిస్టులో ఇంకోరన్నా బోర్డు ఇస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా మెడల బోర్డు వేసుకుని మాకు ఏమి ఇబ్బంది లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని 3 days బ్యాక్ అమిత్ షా గారు అంత లెటర్ రాసినప్పుడు కలుద్దామని చెప్పి అనుకున్నారు. ఈరోజు డిన్నర్ కోసం అని చెప్పి కలుద్దాం కూడా డిన్నర్ చేసినారు. దాదాపుగా ½ hour పాటు వారు మాట్లాడుకున్నారు. తెలుసుకొని చెప్తాను. పురంధేశ్వరరావు ఏంటి డ్రైవర్ ఫ్యామిలీ, రాజకీయ ఫ్యామిలీ. మీరే గవర్నర్ డిసైడ్ చేస్తున్నారు, మీరే రాజకీయాలు డిసైడ్ చేస్తున్నారు, అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు. త్రిపుల్ ఆర్ మా సినిమాలు చూస్తారు ప్రజలు, మా సినిమాలు చూస్తారు కదా. మా త్రిపుల్ ఇంకో 6 కూడా యాడ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.